ఈరోజు ఎపిసోడ్‌లో గాయత్రి ఎంగేజ్‌మెంట్ అనంతరం జరిగిన అవమానాలు మరియు మహాలక్ష్మి డైవోర్స్ పేపర్స్ కోసం హారిక చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడుకుందాము. గాయత్రి మాధవ్ కోసం ఎంగేజ్‌మెంట్‌ని ఆపి స్టేజ్ మీద నుంచి దిగి వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక కల మాత్రమే. నిజంగానే అయితే గాయత్రి తన తల్లి ప్రభావతి చచ్చిపోతారు అని బెదిరించలేము వల్ల మాధవ్ చూస్తూ ఉండగానే అర్జున్‌కి రింగ్ పెడతాడు. మాధవ్ అని చూడలేక కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పురుషోత్తం మరియు తన వియంగనుడు బాలుడు ఇంటి వాళ్ళని చాలా చీప్‌గా చూస్తూ ఉంటారు. కేశవ్‌ని తిడితే గతి లేక వచ్చారు. పురుషోత్తం అవమానిస్తూ ఉంటాడు. మాధవ్ తన తండ్రికి తీసుకువెళ్ళి వాళ్ళ సంస్కారం లేదు కాబట్టి మమ్మల్ని అవమానిస్తున్నారు, మనం తలదించుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. హారిక చేసిన రీల్స్ వైరల్ అవ్వడం వల్ల తనకి ఒక పెయిడ్ ప్రమోషన్ ఆఫర్ వస్తుంది. ఒక ప్రమోషన్కి 20,000 ఇస్తాం అని కంపెనీ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. హారిక చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. మీనా లక్ష్మికి డైవర్స్ ఇప్పించి తన లైఫ్ తనది చూసుకోవాలని చైనీకి హారిక ఆధార్ కార్డ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని టైంలో హారిక ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటుంది. కానీ అది అబ్జర్వ్ చేసి హారికకి తెలియకుండా ఆ పేపర్లో ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్లో ఒక డిజిట్ని తప్పుగా దిద్దుతుంది. హారిక ఆ తప్పు నెంబర్నే మహాలక్ష్మికి వాయిస్ మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఇక చివరిలో పెళ్లి బ్రోకర్ మాధవ్ పెళ్లి గురించి ఒక విషయం చెప్తాడు. మాధవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది, కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటో అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో